మొదలెట్ట అంటే ఎప్పుడో మొదలెట్టాం. సినిమా క్లాప్ కొట్టిన రోజే మొదలైపోయింది దీని సౌండ్. ఇప్పుడు దాన్ని కొంచెం యాంప్లిఫై చేస్తాం అంతే. ఈ నెక్స్ట్ మాకు యాంప్లిఫై చేస్తారనే చెప్తుంటా. మీరే కదా సార్ సినిమా తీసుకెళ్ళేది పబ్లిక్లోకి. సో నైస్ నైస్. ఎనీవేస్ మీరు అందరూ ప్యాషనేట్ పీపుల్. కొంచెం ఇబ్బంది పడినా సరే అది నచ్చుద్ది మాకు. థ్యాంక్ యూ. 2025 హ్యాస్ బీన్ వెరీ లక్కీ ఇయర్ మీకు. ఎస్ సార్. ఈ ఇయర్ కూడా ఆ లక్కీ ఇయర్ కూడా స్పిల్ అయ్యి పెద్ద హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్లైట్లీ అ డిఫరెంట్ టాపిక్. ఓకే. మీరందరూ ఒక గీతా కాంపౌండ్ నుంచి వచ్చిన మొక్కలు. మీ అందరూ బాగా ప్రాస్పర్ అవుతున్నారు. మీ అందరికీ మంచి ఆపర్చునిటీస్ వచ్చినాయి. అందరూ వాడుకుని బాగా ప్రాస్పర్ అవుతున్నారు. ఆ నోట్లోనే ఒకటి అడుగుతున్నా. నిన్న సోషల్ మీడియా అంతా ఒక డిస్కషన్ జరుగుతుంది, ఎస్పెషల్ అల్లు అర్జున్ గారి గురించి. అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళాలంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఆయన ఒక యాటిట్యూడ్ ఉంటుంది, ఒక డూస్ అండ్ డోంట్స్ ఒక లిస్ట్ ఉంటుంది. అంటే ఏదేదో మాట్లాడుతున్నారు. మీరందరూ ఆయనతో క్లోజ్గా ట్రావెల్ అయిన పర్సన్స్ అండ్ బాగా దగ్గర నుంచి చూసిన పర్సన్స్. అసలు ఏంటి అనేది మీరు క్లారిఫై చేస్తే బాగుంటుందేమో. అంటే ఆయన అది అవాస్తవం. అది మన ఏ టీం కూడా వాళ్ళు చెప్పారు. ఇట్స్ లైక్ ఎనీ టైమ్ కాల్ అవే. ఇప్పుడు వెళ్దామన్నా మన ఇద్దరం హ్యాపీగా ఆయన దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకుని ఆయనతో మాట్లాడి రావచ్చు. అంత మంచి మనిషి ఆయన. సో వాట్ ఎవర్ ఈజ్ బీయింగ్ స్ప్రెడ్ ఈజ్ కంప్లీట్లీ ఫాల్స్ అండ్ ఫేక్. థ్యాంక్ యూ. వంశీ గారు ఒక థీమ్. శ్రవంతి గారు, యాక్చువల్లీ లాస్ట్ టైం కూడా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుని ఏం అడగాలో అర్థం కాల. ఎందుకు అడగలేదంటే మీ క్యారెక్టర్ చాలా ఇప్పుడు దాకా దాచారు కాబట్టి. బట్ నాకు తెలుసు ఆ క్యారెక్టర్ ఏంటనేది. బట్ ఒకటైతే చెప్పాలి, మీకుండే గ్లామర్కి లేకపోతే మీకుండే విజిబిలిటీకి ఈజీ రూట్ చాలా ఉంటుంది ఇండస్ట్రీలో. ఈజీ క్యారెక్టర్స్ ఏదైనా చేయొచ్చు. బట్ ఒక క్యారెక్టర్ చాలా టఫ్ క్యారెక్టర్, టఫ్ డెసిషన్ తీసుకున్నారు చూసారా, దానికి నిజంగా అప్రిషియేట్ చేయాలండి. డోంట్ టేక్ ఈజీ రూట్స్. ఇలాగే కంటిన్యూ చేయండి. హోప్ఫుల్లీ